ఇది షోడశక నామ్నం. ఈ 16 అక్షరాలు కలిగినటువంటి హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా జపించాలి అని అనేసి చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకు ఈ హరినామం చేయాలి అంటే కలి కల్మష నాశనం. సో ఈ కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయని అనేసి చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో కూడా అజాముని వృత్తాంతంలో యమదూతలు మరియు విష్ణుదూతల మధ్యలో చర్చ జరిగినప్పుడు విష్ణుదూతలు అంటారు, ఈ భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినట్లయితే కోటి కోటి జన్మల యొక్క పాపాలన్నీ కూడా పోతాయి అని అనేసి తెలియచేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి శాస్త్రాల ఆధారంగా గురువుల యొక్క ఉపదేశం ప్రకారం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జపించాలి. అదేవిధంగా భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా చదవాలి. ప్రతినిత్యం కూడా ఈ శాస్త్రాలను తెలుసుకునేసి మన యొక్క జీవితాన్ని యొక్క లక్ష్యాన్ని పరిపూర్ణం సాధించుకోవచ్చు అనేసి మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. హరే కృష్ణ.